ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషి పతనం మొదలైంది అంటే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి. మాటలు అనేవాళ్లు మనం మంచి చేసిన అంటారు, చెడు చేసిన అంటారు. మనం ఏంటి అనేది మన మనసుకు తెలిస్తే చాలు. మనసే మనకు సాక్షి అనే వాళ్ళందరినీ నమ్మించాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికీ నచ్చట్లేదు అని అంటే దాని అర్థం మీరు నటించట్లేదని అర్థం. ఈ రోజుల్లో అందరూ మన చుట్టూ ఉండాలంటే ఉండాల్సింది మంచితనం కాదు, కేవలం డబ్బు ఉంటే చాలు. లేని ప్రేమలు, బంధాలు, నమ్మకం అన్ని మనం పిలవకపోయినా మన దగ్గరికి వస్తాయి. మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు కానీ ఓడిపోతాడు. కొందరి కోసం మనం భరించలేనంత బాధని కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? వారితో బాధ కన్నా బంధం ముఖ్యం కాబట్టి. మోసం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారులే మనం అనుకుంటాం కానీ నిజానికి దాదాపు బాగుంటున్న వాళ్ళు, బాగుపడిన వాళ్ళు చాలా వరకు ఎదుటివారిని మోసం చేసిన వాళ్లే. వయసుతో వచ్చిన అనుభవం కంటే దెబ్బ తిన్నాక వచ్చిన అనుభవమే గొప్పది. జీవితంలో మన చుట్టూ 1000 బంధాలు అవసరం లేదు. మన నవ్వు వెనక బాధను, మన బాధ వెనుక కారణాలను తెలుసుకుని నీకు నేనున్నా అని ధైర్యం చెప్పే బంధం ఒకటి ఉంటే చాలు. అది ప్రేమ అయినా కావచ్చు, స్నేహమైనా కావచ్చు. పరిస్థితులను బట్టి మనం మనలో మార్పు తెచ్చుకోకపోతే మన జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. పరిస్థితులను బట్టి మనం మనలో మార్పు తెచ్చుకోకపోతే మన జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. కష్టాలలో ఉన్నవారికి ఏదో ఒక సాయం చేయండి. ఆ కష్టం మనకి వచ్చిన రోజున ఏదో విధంగా మనం చేసిన సాయం తిరిగి వస్తుంది. ప్రయత్నిస్తే గెలుస్తాము, లేదో తెలియదుగాని గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందే. సముద్రంలో రాయి విసిరితే సముద్రానికి ఏమీ కాదు, రాయే సముద్రంలో కనబడకుండా పోతుంది. అదేవిధంగా కొండంత ధైర్యంతో మన పని మనం చేసుకుంటూ పోతుంటే మనల్ని విమర్శించేవారే మనకు కనబడకుండా పోతారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనతో ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.